ప్రతి దళిత బహుజనులు చెప్పులు క్లీన్ చేయించుకునే స్థాయి ఏ పార్టీ వాళ్ళ పార్టీ సొమ్ము ఇవ్వడం లేదు, వాళ్ళ సొంత సొమ్ము ఇవ్వడం లేదు, వాళ్ళ అబ్బ సొమ్ము దుర్గం నుంచి వలస పోతా ఉన్నారు. మీసా చూసినాక కమ్యూనిటీ కూడా అడగాలి, వైశ్య కమ్యూనిటీ రాజ్యాధికారం రావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే అయిపోతుంది. అడగాలనిపిస్తుంది. అంటే మీ కాన్ఫిడెంట్ కి కారణాలు ఏంటి? అసలు గెలుపు ఓటమిని శాసించేది నేనే భాషా గారు. రాయదుర్గంలో ఒకరు గెలవాలన్నా ఒకరు ఓడిపోవాలన్నా జిల్లాలో అంత అంత నీట్గా మున్సిపాలిటీ ఎక్కడన్నా చేశారా? మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలీదు. ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చనిపోయినారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ 4 ప్రధాన పార్టీలు, పెద్ద పార్టీలు. దేశాన్ని వెళ్తుండేది వీళ్ళే, రాష్ట్రాన్ని వెళ్తుండేది వీళ్ళే. ఇది ప్రజలు గమనించాలా, మీ విలేకరులు గమనించాలా. 85% ఉండే బహుజనులు ఈరోజు రాజ్యాధికారం అనేది లేదు వాళ్ళకి. ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయమనండి. ఏ పార్టీ అయినా సరే నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, 2 కుటుంబాలు 4 జెండాలు. ఇంకెప్పుడు బహుజనులకి రాజ్యాధికారం అనేది వస్తుంది? ఎన్నుకునే నాయకుడు సరైనోడా కాదా అనేది చూసుకోండి. మీరు ఈరోజు 2,000కో 3,000కో ఓటు అమ్ముకున్నారంటే కేవలం బిచ్చగాడు. ఈరోజు ఓటు అనేది మన హక్కు. ఓటుని అమ్ముడుపోవద్దండి. మీ ఆత్మ గౌరవాన్ని చంపుకోవద్దండి. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 7 సంవత్సరాలు ఆయన ఉద్యోగాన్ని వదిలి, ఇప్పుడు ప్రభుత్వ పథకాలంటే వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ సొమ్ము కాదు కదా ఇస్తా ఉండేది. 15 సంవత్సరాల నుంచి నేను అది చేసినా ఇది చేసినాను అని సెల్ఫీలు తీసుకునేదో ఎలక్షన్ మూమెంట్లో వీళ్ళని వాడుకుంటున్నారే కానీ వాళ్ళకి ఎక్కడుందండి అభివృద్ధి? అక్కడ ఉండే మైనింగ్ ఫ్యాక్టరీలతోనా మైనింగ్ వాళ్ళతోనా వీళ్ళకి పర్సెంటేజ్లే సరిపోయింది కానీ చెప్పాల ప్రజలకి చేయకుండా చెప్పు. అవును, మరి ఈరోజు చూసుకుంటట్లేదు, ఈరోజు కుల రాజకీయాలు ఎక్కువ అయిపోతా ఉంటాయి. దేశం మొత్తం మాఫీ చెయ్యి, అదానికి చేసినావు, రైతులు కనపడలేదు. దానికి బిచ్చగాని కన్నా ఓటు అమ్ముకునేవాడు అంత వేస్ట్ ఫెలో అని చెప్పేసి నేను D3 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నా. D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి చిందనూరు నాగరాజు, బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి చిందనూరు నాగరాజు అంటే ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా మనకు సుపరిచితుడు. కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో చిందనూరు నాగరాజు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఈరోజు రాజకీయాల్లో ఈయన అడుగు ఎలా ఉంది, ఈయన ప్రస్థానం ఎలా మొదలైంది, రాజకీయాల్లో ఈయన పాత్ర ఏంటి అసలు అనే అనేక విషయాలు ఈరోజు చిందనూరు నాగరాజు గారితో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఈరోజు మా D3 న్యూస్ ఇది 2వ మీది ఇంటర్వ్యూ మనం చేయబోతున్నాము. అయితే గతంలో మనం ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కొద్ది వరకు సినిమా, కొద్ది వరకు రాజకీయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఆ రోజే చెప్పారు మీరు బీఎస్పీ పార్టీలో నేను కూడా ఒక కీలకంగా వస్తాను, చేస్తాను అన్న చెప్పారు. అయితే ఈరోజు రాయదుర్గం అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ నుంచి అక్కడ పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందన్న. అయితే మొట్టమొదటిగా మా D3 న్యూస్ ప్రేక్షకుల కోసం మీరు అసలు చిందనూరు నాగరాజు అంటే చాలామందికి తెలిసినప్పటికీ మీ గురించి కొన్ని విషయాలు మా D3 న్యూస్ ప్రేక్షకుల. యాక్చువల్గా మా సొంత ఊరు వచ్చేసి శ్రీరంగపురం. దాదాపు నాకు 3 years ఉన్నప్పుడు మేము రాయదుర్గం షిఫ్ట్ అయినాం. మేము కోట వీధి కొల్లాపురం టెంపుల్ దగ్గర మా హౌస్. నాన్న అక్కడే బిజినెస్ చేసేవాడు. తర్వాత 7th అప్పుడు పబ్లిక్ కదా, చదువు కోసం నేను ఇక్కడికి వచ్చాను. అనంతపురం. ఇక్కడ మా మామగారు
జిల్లా పరిషత్ సిఇఓ సిసిగా ఉండేవాడు. ఆయన దగ్గర ఉండి చదువుకున్న తర్వాత 10th అయిపోయిన తర్వాత మళ్ళీ నాన్నకి హెల్త్ బాగాలేకుంటే రాయదుర్గంలోనే ఉన్నాం. నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ అనంతపూర్కి రావడం జరిగింది. అట్లా నేను అక్కడే ఉండి అక్కడే పెరిగి నాకు కొంచెం వయసు వచ్చేంత వరకు నేను రాయదుర్గంలోనే ఎక్కువ ఉన్నా. అక్కడ చుట్టుపక్కల సత్సంబంధాలు ఎక్కువ. నేను జన్మించిండేదైతే రాయదుర్గం నియోజకవర్గం దేవరెడ్లపల్లిలో నేను పుట్టాను. ఇంకా నాన్న చనిపోయినాక మొత్తం ఇక్కడే నా బిజినెస్ కానీ ఇది కానీ రాయదుర్గంకి ఎప్పుడు నా స్నేహితులు నాకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది అక్కడే కాబట్టి నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేవాడిని వచ్చేవాడిని, వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇట్లా సత్సంబంధాలు ఎక్కువ నాకు, అక్కడ పెరిగిన వ్యక్తిని కాబట్టి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే మొత్తానికి. అంటే ఇప్పుడు మీ ఫాదర్ జెడ్పీసీఓ అన్నారు, మామ. అంటే కమ్యూనిటీ బేస్ పరంగా మీరు అంటే అడగకూడదు ఇది క్వశ్చన్, కానీ మీ మీసా చూసినాక కమ్యూనిటీ కూడా అడగాలి. వైశ్య కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీలో కూడా నేను స్టేట్ పొలిటికల్ సెక్రటరీగా ఉన్నాను మా కమ్యూనిటీకి, స్టేట్కి. అయితే ఇంతకు ముందు మీరు చదివేటప్పుడు కానీ ఇలా ఏదైనా సోషల్ యాక్టివిటీస్ కానీ లేకుంటే ఇక్కడ స్టూడెంట్ లీడర్గా ఏమన్నా పని చేయడం జరిగింది? లీడర్గా ఏం లేదు, లీడర్గా అయితే ఉన్నా, ఎన్సిసిలో ఉన్నా, దాంట్లో మంచి దీంట్లోనే ఉన్నా. స్టూడెంట్ లీడర్గా అయితే నేనైతే వర్క్ చేయలేదు. రావడం ఫస్ట్ నా తొలి అడిగే బిఎస్పీ. మీరు బిఎస్పీ పార్టీ నుంచి అప్పుడు 2008 నుంచి పనిచేస్తూ ఉన్నారు. 2008 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అయితే సామాజిక కార్యక్రమాలు కూడా కరోనాలో కూడా మీరు చాలా చేసినట్లు తెలిసింది మాకు. అంటే కరోనాలో అంటే ఏమంత మీకు ఇన్స్పైర్ చేయాలా? ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఆ టైంలో చేయడానికి వెనక ముందు, అంటే డబ్బు పోతుందని కాదు, వాళ్ళకి ఏదో కరోనా వస్తుందని. ఇప్పుడు సమస్య డబ్బు సమస్య కాదు కదా, కరోనా వస్తే వాళ్ళకి ఏదో కరోనా వస్తుందేమో ఆ టెన్షన్తో కూడా చాలా మంది చేయలేకపోయినారు. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలీదు. ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చనిపోయినారు. బయట బాలాగా విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళు సేఫ్టీగానే ఉన్నారు. ఆ రోజు బయటకి ఎక్కడికి పోలేక ఇంట్లోనే ఉండి చాలా బీద కుటుంబాలు వాళ్ళు ఎట్లా అంటే నాకు మీ మీడియా వల్లే ఫోన్ చేసేవాళ్ళు చాలా మంది. నా పలానా ఏరియాలో చాలా ఇబ్బందిగా ఉంది, ఒకసారి ఆ ఏరియాని విజిట్ చేయండి మీరు అని. అక్కడక్కడ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది అనే దానికి ప్రతిరోజు నేను ఒక 2000 మందికి అన్నదానం చేశాను. ఎవ్రీడే 2000 మెంబర్స్ చేశాను. మరి కొన్ని వారానికి ఒక్కసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ కూరగాయలన్నీ ఇండ్లకు పార్సల్ పంపించేవాడిని నేను. ఆ విధంగా ఏదో భగవంతుడు మనకి అంతో ఇంతో ఇచ్చినాడు, భగవంతుడు అంతో ఇంతో ఇచ్చాడు, దాన్ని నాకున్న దాంట్లో ప్రజలకు దాంట్లో చేయడం అనేది ఒక సామాజికంగా ఏదో చేయాలి పేదవారి కోసం అనే ఒక తపన, మనసులో ఉండే తపనతో ఆ రోజు చేశారు. మేము కూడా మీడియా కవరేజ్ కూడా చేయడం జరిగింది ఆ రోజు. కొద్ది వరకు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక కామెంట్ ఒకటి వచ్చింది, బిఎస్పీ పార్టీ అంటే ఒక ఏనుగు సింబల్. అంటే ఏనుగు అంటే ఎంత బలమో అందరికి తెలుసు, మనం అంత బలంగా ఉండే పార్టీలో ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నాయి. అంటే ఎట్లా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కొత్తగా వచ్చేసి కాంగ్రెస్ కూడా కొద్దిగా ఊపు అందుకుంటా ఉంది. అంటే ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆ పక్కన గాలి అనేది ఇక్కడ కూడా కొద్దిగా లైట్గా ప్రభావం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు షర్మిలమ్మ గారు వాళ్ళు కూడా పీసీసీగా తీసుకోవడం జరిగింది. మరి అది ఇలా జోరుగా ఉండే పరిస్థితుల్లో మరి బీఎస్పీ పార్టీ ఎక్కువగా పోటీ ఎక్కడ తక్కువగా చేస్తూ ఉన్నారు పోటీ. నువ్వు ఏ ఎలక్షన్లో అన్నా చూసుకో,
బహుజన్ సమాజ్ పార్టీ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో, ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకి పోటీ చేస్తారు. ఎక్కడే కానీ ఏ నియోజకవర్గంలో కూడా మా క్యాండిడేట్ లేడని కానీ, మా అభ్యర్థి పోటీ చేయలేదని కానీ ఉండదు. అయితే పబ్లిసిటీ అనేది చేసుకోరా, తక్కువ ఉంటుంది. బిఎస్పీలో ఉండేవాళ్ళు యాక్చువల్లీ అంటే ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఉండేవాళ్ళు ఉంటారు, ఎక్కువ మిడిల్ క్లాస్. ఎందుకంటే బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతుండే పార్టీ ఇది. నువ్వు బహుజనులు నీ తీసుకుంటే నీకు ఆల్మోస్ట్ వాళ్ళు ఆర్థికంగా ఆ రేంజ్లో ఉండరు. ఈరోజు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో 4 పార్టీలు, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లస్ టీడీపీ. ఈ 4 ప్రధాన పార్టీలు, పెద్ద పార్టీలు. దేశాన్ని వెళ్తుండేది వీళ్ళే, రాష్ట్రాన్ని వెళ్తుండేది వీళ్ళే. అలాంటి సిచ్యువేషన్లో ఇది ప్రజలు గమనించాలా, మీ విలేకరులు గమనించాలా. 2 కులాలను పాలన పోవాలి, బహుజన పాలన రావాలి అనే నినాదం పైన మేము వెళ్తున్నాం. 85% ఉండే బహుజనులు ఈరోజు రాజ్యాధికారం అనేది లేదు వాళ్ళకి. ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొంతమంది మినిస్టర్లు అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇయ్యాలంటే ఇయ్యాల. అది కాదు మెయిన్. ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయమనండి. ఓ బీసీ అభ్యర్థిని, ఈ పార్టీలు ఉన్నాయి కదా వైఎస్ఆర్సీపీ, టీడీపీ, రాష్ట్రంలో ఇవి 2 కదా మెయిన్ మనకి. ఒక బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ధైర్యము వీళ్ళకుందా? నా ఫస్ట్ క్వశ్చన్. అది చేసి చూడమనండి ఒకసారి. అదే పార్టీనే గెలుస్తారు. ఈ 2 పార్టీల్లో ఏ పార్టీ అయినా సరే నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఆ పార్టీ 100% గెలుస్తారు. చెప్పరు. ఎందుకంటే కుటుంబ పాలన అనేది ఇక్కడ జరుగుతోంది. బీజేపీకి తీసుకుంటే పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు, కాంగ్రెస్కి తీసుకుంటే షర్మిల గారు, టీడీపీకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు ఎవరండి? బావ మరదలు ఒకటే కుటుంబం. ఇక్కడ ఎవరు? కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, అన్నా చెల్లెలు. 2 కుటుంబాలు, 4 జెండాలు. ఇంకెప్పుడు బహుజనులకి రాజ్యాధికారం అనేది వస్తుంది? మొత్తం అంతా వీళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ విషయాన్ని? చేసినాము. అయితే ప్రజల్లో ఇలాంటి భావన, అవేర్నెస్ అనేది చాలా కష్టం ఇప్పుడు ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏం ఆలోచిస్తారు? ఎవరు చూసినా కూడా టీడీపీకా, వైసీపీకా, వీడు ఏది జోరుంది, ఎవరు కొద్ది వరకు ఎక్కువగా సపోర్ట్ చేస్తాం, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారు మేము చెప్పకూడదు. మరి అలాంటివి కొన్ని ఉంటాయి. మరి ఇలా జరుగుతూ ఉంది. మరి బహుజనులకు మీ ఆశయం మంచిదే, కానీ ప్రజలకు కూడా ఇది ప్రజలు కూడా ఆదరించాలా, దీని గురించి సిద్ధాంతం తెలచాలా, దీంట్లో మేధావులు రావాలా, అందరూ వస్తేనే ఇలాంటి పార్టీకి కూడా బలం ఉంటుందని అనుకుంటున్నాను. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 7 సంవత్సరాలు ఆయన ఉద్యోగాన్ని వదిలి బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. మొన్నటికి మొన్న పూర్ణచంద్రరావు గారు ఆయన అడిషనల్ డీజీపీగా, ఐజీగా ఎన్నో పదవులు చేసిండే వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీ. అంటే వీళ్ళు మేధావులు, ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. మా దాంట్లో చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంప్లాయర్స్ చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద క్యాడర్లో ఉండే ఎంప్లాయర్స్. వాళ్ళు మేధావులు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఏంటి, దీని లోపల జరుగుతున్నది ఏంటి, మనకి ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది తెలుసు కాబట్టి వస్తారు. కింది స్థాయి వాళ్ళకి మేము లీడర్స్ పై వాళ్ళని చైతన్యవంతులను చేయాలి. ఆ చైతన్యవంతులు ఆ సందర్భంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైనా చెప్పినామనుకో వాళ్ళ మనసులో ఉంటుంది. ఈ పార్టీ లీడర్స్ ఏం చేస్తారంటే, మీరు బీఎస్పీకి ఓటు వేసినారనుకో మీకు పెన్షన్ రాదు, అవి రావు, ఇవి రావు, ప్రభుత్వ పథకాలు రావు అని చెప్తారు.
ఇప్పుడు ప్రభుత్వ పథకాలంటే వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ సొమ్ము కాదు కదా ఇస్తా ఉండేది. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? మా సొమ్ము, ప్రజలది. నువ్వు ఏ కార్యక్రమం చేసినా మేము కట్టిన ట్యాక్సులతో వాళ్ళకి ఇస్తా ఉన్నావు. నువ్వు నీ ఇంట్లో నుంచి తెచ్చిస్తే నీదేం చెప్పాలా? అది ప్రజలకు అర్థం కావడంలే, భయపెడతా ఉన్నారు అనమాట. ఇప్పుడు మీ మీడియా ముందు కూడా ప్రజలకు నేను ఒక మాట చెప్తా, ఏ పార్టీ వాళ్ళ పార్టీ సొమ్ము ఇవ్వడం లేదు, వాళ్ళ సొంత సొమ్ము ఇవ్వడం లేదు, వాళ్ళ అబ్బ సొమ్ము ఏమి ఇవ్వడం లేదు. మేము ట్యాక్సులు కట్టిండేది, మేము ఏమేమి దానికి పన్నులు మేము కడుతున్నామో ఆ పన్నులే మాకు ఉచిత రూపంలో ఇస్తా ఉన్నారు. ఉచితాలు అవసరం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఉచితాలు అవసరం లేదు. ఏదో చదువుకి ఖర్చు పెట్టండి, చదువుకి ఎంతన్నా ఖర్చు పెట్టండి, ఆరోగ్యానికి ఖర్చు పెట్టండి. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ 3 పథకాలు చాలండి, వేరే పథకం అవసరం లేదు. నా ఒపీనియన్. క్యాండిడేట్కి భూమి కొనియండి, అభివృద్ధిలోకి వస్తాడు. అనవసరమైన పథకాలు వేస్ట్ అండి. ఈ 3 పథకాలు ప్లస్ భూ పంపిణీ అనేది, ఈ 4 పథకాలు ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. వీళ్ళు చాలా పథకాలు పెట్టి జనాల్ని బిచ్చగాలని చేస్తున్నారు. ఆ పథకాలకు పెట్టే డబ్బులే ఒక ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయండి, పరిశ్రమలు ఏర్పాటు చేయండి. మీరు పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, పిల్లలు ఈరోజు వలస పోతున్నారు. రాయదుర్గం నుంచి వలస పోతా ఉన్నారు, పోయి ఏరే రాష్ట్రాల్లోన ఎక్కడో పని చేసుకుంటా ఉన్నారు. పని చేసుకుని వాడి ఇంటికి రావాలన్నా కూడా వానికి వచ్చే జీతంతో ఆ ఛార్జీలు పెట్టుకొని తల్లిదండ్రులు కూడా చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. 3 నెలలకో 4 నెలలకో పండగలకో ఇలా వచ్చే పరిస్థితి ఈరోజు రాయదుర్గంలో ఏర్పడుతుంది. అదేవిధంగా చాలా చోట్ల ఉంది అట్లా. ఇప్పుడు ఆడు గార్మెంట్ పరిశ్రమ ఉందండి. ఆ గార్మెంట్ పరిశ్రమ ఎట్లయిపోయిందంటే, ఓ పక్క ఈ జిఎస్టీల సమస్య, ఈ కరెంటు సమస్య వాళ్ళకి. నేను ఈరోజు చెప్తున్నా, నేను అక్కడి నుంచి నిలబడుతున్నా కదా, గార్మెంట్ సంస్థకి నేను 50% విద్యుత్ రాయితీ ఇస్తానండి నేను గెలిస్తే. సాఫ్ట్వేర్ కంపెనీస్ తెస్తా, అక్కడికి హార్డ్వేర్ కంపెనీస్ తెస్తా. అయితే జనాలు మీరు చెప్పేటి బాగుండే, కానీ ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీల్లో చాలా ఈరోజు పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు, అలాగే మంత్రిత్వ శాఖలో పనిచేసి ఉండేవాళ్ళు, అలాంటి వ్యక్తులు ఆడ పోటీ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తుల మధ్య మీ బీఎస్పీ పార్టీ ఎంతవరకు రాణిస్తుంది అంటారు? ఇప్పుడు నా గురించి చెప్పినా, నా పార్టీ గురించి చెప్పినా, నా గొప్ప నేను చెప్పుకున్నట్లుంటుంది. మీ క్యాండిడేట్స్ని ఎవరినన్నా పంపించి ఇంటర్నల్గా నా వర్క్ ఎట్లా జరుగుతుంది, ఏం కథ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి నన్ను ఇవ్వండి. గెలుపు ఓటమిని శాసించేది నేనే భాష గారు. రాయదుర్గంలో ఒకరు గెలవాలన్నా ఒకరు ఓడిపోవాలన్నా ఈ టైం శాసించేది నేనే. నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఎమ్మెల్యే నేనే రాయదుర్గానికి, ఇది పక్కా. అయితే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి కొన్ని అడగాలనిపిస్తుంది. అంటే మీ కాన్ఫిడెంట్కి కారణాలు ఏంటి అసలు? ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్, నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే నేనే రాయదుర్గంకి అనడానికి, ఆడ గెలుపు ఓటమికి నేనే కారణమవుతాను అనే దానికి కాన్ఫిడెంట్ ఏంటి అసలు అక్కడ? మీ అంటే మీ సొంతం ఊరనే లేదంటే ఎట్లా? అక్కడ అభివృద్ధి జరగలేదు. 15 సంవత్సరాల నుంచి నేను అది చేసినా ఇది చేసినాను అని సెల్ఫీలు తీసుకునేదో, లేకుంటే అవి తీసుకొని ఇవి తీసుకొని బొమ్మలు పెట్టేదో, అంతేగాని నిజమైన అభివృద్ధి అనేది అక్కడ జరగలే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, తాడిపత్రుల్లో మున్సిపాలిటీ ఎట్లుందండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్కడన్నా ఉందా మన జిల్లాలో అంత నీట్గా మున్సిపాలిటీ ఎక్కడన్నా చేశారా? ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగా చేశాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నప్పుడు చాలా బాగా చేశాడు. అలా ఎక్కడే లేదు. ఒక చిన్న మున్సిపల్ చైర్మనే అంత చేస్తే ఒక ఎమ్మెల్యే ఎంత చేయాలా, ఒక మినిస్టర్ ఎంత చేయాలా, ఒక ఎమ్మెల్సీ ఏం చేయాలా? ఏం జరిగింది ఆడ అభివృద్ధి? ఈ రోజుకి కూడా ఎలక్షన్ మూమెంట్లో నాయకుల్ని, ఈరోజు యాదవుల్ని కావచ్చు, వడ్డర్లను కావచ్చు, పద్మశాలిని కావచ్చు, వాల్మీకులను కావచ్చు, ఎస్సీ ఎస్టీలను కావచ్చు, వీళ్ళు క్రైస్తవులను కావచ్చు, ముస్లిమ్స్ని కావచ్చు, వీళ్ళని వాడుకుంటున్నారే కానీ వాళ్ళకి ఎక్కడుందండి అభివృద్ధి? ఎక్కడుంది? వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికాడికి పోవాలా. నేను పేరు చెప్పకూడదు, కొంతమంది నాయకులు
ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉండే వాళ్ళే ఏం రాయదుర్గమే కదా ఇది ఇంట్లో పోయి భోజనం చేసి ఇటుకు రాకూడదా అంటే భోజనాలు కూడా భోజనం కూడా ఆయన వాళ్ళ వెనక తిరగల వాళ్ళ ఇంట్లో పోయి భోజనం చేసి రావాలా మళ్ళీ వచ్చి వాళ్ళ వెనక తిరగల ఉంది మరి అంటే ఎంత అది మానవత దృక్పథం భోజనం పెట్టడం అనేది ఒక మానవత దృక్పథం అలాంటి సమస్యల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారండి అసలు ఏం చేస్తారు చెప్పు ఇప్పుడు అక్కడ ఉండే మైనింగ్ ఫ్యాక్టరీస్ తోనా మైనింగ్ వాళ్ళతోనా వీళ్ళకి పర్సెంటేజ్లే సరిపోయింది కానీ ఇంకా ఆడ పొడిచిండేదంటే ఏం లేదు అంటే ఇండస్ట్రియల్ హబ్బుగా ఆడ గార్మెంట్ హబ్బు పెడతాము గార్మెంట్ హబ్బు ఏంది నడుస్తుంది ఒకసారి పై చెక్ చేయండి మూతలు వేసుకుని ఉన్నారు వాస్తవంగా చెప్తున్నాను చూడండి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అక్కడికి రావాలా ఇండస్ట్రీస్ రావాలా నిరుద్యోగ సమస్య అనేది తీర్చాలా నువ్వు అడగచ్చు ఎట్లా తెలుసు అవునన్నా నువ్వు ఇండస్ట్రీస్ ఎట్లా తెస్తావు నేను తెస్తా నాకు ఆ లింక్స్ ఉన్నాయి నాకు కంపెనీస్తో టచ్అప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నాకు నేను తేగలను చిందనూరు నాగరాజు ఆయన ఏదో సినిమాలు తీసుకునే వ్యక్తి మరి ఈరోజు రాజకీయంలో వచ్చి ఆయన ఒకే షో పుటప్ చేస్తూ ఉంటారు అంటారు మరి ఏమంటారు దాని గురించి సరే నేను నాగరాజు షో పిటప్ చేస్తాడా ఏం చేస్తాడా అనేది ఏమి చేయాలనుకుంటానే అదే చెప్తా నేను చేయలేని చెప్పలేను చేయకోకుండా నేను చెప్పలేను అదే కదా ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని హామీలు ఇచ్చినారు ఎన్ని హామీలు ఇచ్చినారని చెప్తా ఉంటారు మరి నేను ఏం హామీ ఇవ్వగలుగుతానో అదే చెప్తాను సార్ వేరే చెప్పను అంతేలేండి చేసేదే చెప్పాల ప్రజలకి చేయకుండా చెప్పి ఈరోజు అదే కదా ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని హామీలు ఇచ్చినారు ఎన్ని హామీలు ఇచ్చినారని చెప్తా ఉంటారు మరి లాస్ట్ హామీ ఇవ్వగలుగుతానో అదే చెప్తాను సార్ వేరే చెప్పను అట్లే ఉండాల్సిండేది ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా అందరూ అలాగే ఉంటేనే జినైటీ ఉంటేనే కదా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి అవును మరి ఈరోజు చూసుకుంటే ఈరోజు కుల రాజకీయాలు ఎక్కువ అయిపోతా ఉంటాయి అంటే ఏ ఏరియాలో సామాజిక వర్గం ఉంటే ఆ ఏరియాకి వాళ్ళని వెళ్ళా ఆ ఏరియాలో ఆ అభ్యర్థి అయితే గెలుస్తాడు మరి అక్కడ వాల్మీకులు ఉంటే వాల్మీకులకి వెళ్ళా ఇక్కడ మైనార్టీలు ఉంటే మైనార్టీలకి వెళ్ళా 9లోనో నన్ను ఒక క్వశ్చన్ వేసినారు అంటే నేను వైశ్య కమ్యూనిటీ అని చెప్పేసి ఆర్డీఓ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నా ఏదో అఖిలపక్ష సమావేశం ఏదో జరిగింది ఆర్డీఓ ఆఫీస్లో బయటకు వస్తున్నా అప్పుడు ఒక న్యూస్ సెన్సేషనల్ అవుతా ఉంది మాయావతి గారు నడిచేటప్పుడు ఏదో షూకి ఏదో అయింది ఆమెకి ఓ గన్ మ్యాన్ వచ్చేసి ఆయన అభిమానంతో తుడిచినాడు ఆయన అది పెద్ద సెన్సేషనల్ అయింది న్యూస్ అయినప్పుడు నేను వస్తా అంటే మీ అధ్యక్షురాలు ఇలా షూ తుడిగించుకోవడం కరెక్టా అని అడిగినారు నన్ను అంటే ఏం చెప్తాడు ఈయన నేను ఒక్కటే చెప్తున్నానండి ఈ రోజు కూడా చెప్తున్నా ప్రతి దళిత బహుజనులో చెప్పులు క్లీన్ చేయించుకునే స్థాయికి ఎదగలని కోరుకుంటా చెప్పులు కుట్టే స్థాయి నుంచి చెప్పులు క్లీన్ చేయించుకునే స్థాయికి ఎదగలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈరోజు చెప్పులు కుట్టే వాళ్ళు రేపు పొద్దున్న చెప్పులు క్లీన్ చేయించుకునే స్థాయికి తుడిపించుకునే స్థాయికి ఎదగలని చెప్తున్నా నేను ఆ స్థాయిలో ఉండాలి మంచిదే మరి ఆ స్థాయి రావాలంటే మరి ఏం జరగాలి కేవలం రాజ్యాధికారంతోనే సాధ్యం వేరే దాంతో సాధ్యం కాదు ఈరోజు మరి రాజకీయాలు ఆ రాయదుర్గంలో మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్నారు మరి ఇప్పటి వరకు అక్కడ ఎలా ఉంది పరిస్థితి రాయదుర్గం పరిస్థితి ఎలా ఉంది రాజకీయంగా చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తూ ఉంది ఇప్పుడు మొన్న కొన్ని ఫోన్ కాల్స్లో మీకే మెజార్టీ వచ్చింది అని చెప్పారు అంటే ఈరోజు టీడీపీ వైఎస్ఆర్సీపీ అలాగే అనేక ప్రధాన పార్టీలు ఉన్నాయి మరి అక్కడ వచ్చేసి బీఎస్పీ పార్టీ ఒక పోలింగ్ రావడానికి ఏం కారణం ఏమంటారు అసలు యాక్చువల్గా అంటే నా మీద ఉండే అభిమానం కొంతమంది అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక కొంతమంది ఎప్పుడూ వీళ్ళేనా అనేది కొంతమంది ఇద్దరిని చూసినాము అక్కడ ఉండే ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచినారు ఇద్దరిని చూసినాము చూద్దాం కొత్త అబ్బాయి వచ్చినాడు ఒకసారి ట్రై చేద్దాం ఏం వేస్తే తప్పేముంది అనే ఆలోచనతో కొంతమంది రకరకాలుగా ఉంటారు కదా భాష
అంటే కొంతమంది ఏమనుకుంటా అంటారంటే ఇప్పుడు రూలింగ్లో ఏ పార్టీ వచ్చే పరిస్థితి ఉంటే ఆ పార్టీకి నేను ఓటేయాలా అనే కాన్సెప్ట్ చాలా మందికి ఉంది. ఇప్పుడు అభిమానంతో కొంతమంది వేసేవాళ్ళు ఉంటారు, మేము ముందు నుంచి టీడీపీకి వేస్తాము, కొంతమంది మాకు జగన్ మేలు చేస్తాము జగన్కి వేస్తాము, మరి కొంతమంది ఏమంటే మా పవన్ కళ్యాణ్ జనసేనకి వేస్తాం ఈసారి. అంటే ఇలా వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. రూలింగ్లో కొంతమంది మేధావులు ఇంకా ఏమంటారంటే రూలింగ్లో ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీకి మేము గెలిపిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాను. మరి ఈరోజు మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచినారు అనుకోండి, మరి ఎమ్మెల్యేగా గెలిస్తే రూలింగ్లో వైసీపీనో టీడీపీనో ఉంటే ఏ విధంగా మీరు సాధిస్తారంటే అక్కడ మీరు అభివృద్ధి అనేది ఏ విధంగా తెస్తారు? ఒకటండి, ప్రతి ఎమ్మెల్యేకి మినిమం ఫండ్స్ ఉంటాయి, నంబర్ 1. సెకండ్ వన్ వచ్చేసి మా జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో మాకుండే ఇన్ఫ్లుయెన్స్ మాకుంది, మాకుండే గ్రిప్ మాకుంది. అక్కడ పారిశ్రామిక వ్యక్తులతో మా లీడర్స్ సత్సంబంధాలు ఉన్నాయి. మాయావతి గారు అంటే ఆషామాషి వ్యక్తి కాదు. ఈరోజు ఒక బీజేపీ గెలవాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నా కేవలం మాయావతి గారితోనే సాధ్యము. మీరు ఈ రోజుకు చూసుకోండి న్యూస్ ఏమొస్తుంది. ఇప్పుడు 400 సీట్లలో గెలుస్తామని చెప్పే బీజేపీ మాయావతి గారు ఇండియా కూటమిలోకి వస్తే ఎన్ని సీట్లతో గెలుస్తుంది అని ధైర్యంగా చెప్పమనండి. ఒక భారతదేశంలోనే ఒక చరిష్మా ఉండే దళిత లీడర్, అతిపెద్ద దళిత లీడర్. ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చాలా పార్టీలు ఆమెని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పేసి డిస్కషన్స్ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఇంకా మాయావతి గారు ఓపెన్గా ఏమి చెప్పలేదు, మేము సింగిల్గా పోతామని చెప్తున్నారు. ఆడ ప్రాంతీయ పార్టీలతో మేము పొత్తు పెట్టుకొని ముందుకెళ్తామంటున్నారు. అది నేషనల్ ఇష్యూ. కానీ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. అంత పెద్ద పార్టీ, 4 సార్లు ముఖ్యమంత్రి, అలాంటి మేడం ఆయనకు ఉండగా మేము అక్కడి నుంచి తెస్తామండి, సెంట్రల్ నుంచి తెస్తాము. స్టేట్ వాళ్ళతో మాకేం పని? సెంట్రల్లో బలమైన నాయకులు మేము, మా మేడం బలమైన నాయకురాలు, సెంట్రల్ నుంచి తేగలం. ఇంకొకటి నాకు ఇక్కడున్న సత్సంబంధాలు ఏంటంటే అభిరామ్ ఐటీ సొల్యూషన్స్ అని చెప్పేసి మనకు బైపాస్లో ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, మీకు ఐడియా ఉందా? అక్కడ ఒకటి, మన రుద్రంపేటలో ఒకటి, వాళ్ళు ఒక 2 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. అలాంటి మిత్రులు నాకు కనీసం అంటే ఒక 50 మంది ఉంటారు. నేను ఓన్లీ రిక్వెస్ట్ చేస్తే ఓపెన్ చేయగలరు రాయదుర్గంలో సాఫ్ట్వేర్ కంపెనీస్. రిక్వెస్ట్ చేస్తే నేను ఇప్పుడు ఇందాక కాల్ చేశాను అబ్బాయికి. ఇప్పుడు అంత గ్రిప్ ఉంది కాబట్టి మీరు గెలుస్తారు అనే ఒక నేను గెలుస్తానా ఓడతానా అనేది నేను చెప్పట్లేదు. నేనే ఇంత చేయగలిగితే మీరు ఎంత చేయాలా? ఒక మినిస్టర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచినారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, కార్పొరేట్ చైర్మన్గా ఉన్నారు. ఏం చేసినారు మీరు ప్రజలకి? ఏం చేశారు? మీ చుట్టూ తిప్పుకోవడం తప్ప. నీ కింద ఉండే 4 కాంట్రాక్టులు బాగుపడి ఉండొచ్చు, నీకు పర్సంటేజ్ ఇచ్చే వ్యక్తులు బాగుపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు జైహో బీసీ అంటున్నారు. సరే, సంతోషం, జైహో బీసీ సోదరుల్ని నువ్వు అంగళం ఎక్కిస్తానంటే సంతోషము. బీసీ సోదరులకు ఒక్క మంత్రి పదవి వద్దు. నేను ఈరోజు చెప్తున్నా, ఒక బీసీ సోదరుని ముఖ్యమంత్రిని చేయండి చాలు. బీసీ సోదరుని ముఖ్యమంత్రి చేయండి, ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వద్దండి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ బీసీలకంతా ఏం కావాలో చేసుకుంటాడు. అది చేసే దమ్ము ధైర్యం ఉందా? అయితే ఇప్పుడు ముఖ్యంగా రాజకీయంగా ఇప్పుడు రాయదుర్గంలో బాగుంది, ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉందంటారు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు సార్? గెలుస్తానా లేదా అనేది దాని పక్కకు పెట్టేయండి. గెలుపు ఓటమిని నిర్ణయిస్తాను, నేనే నిర్ణయించేది 100%. నా ఓట్ బ్యాంక్ రాయదుర్గంలోనే ఎందుకు పోటీ చేయాలా? మీ కళ్యాణ్ కూడా మంచి ర్యాంపు ఉంది కదా, కళ్యాణ్ చేయొచ్చు కదా. మరి అనంతపురంలో కూడా మంచి, మీకు చాలా మంది మిత్రులు ఉన్నారు, చాలా మంది పాతూరు అంతా వైసెస్ ఉన్నారు, మరి చేయొచ్చు కదా. ఇక్కడ ఉన్నారు వైశ్య సోదరులు. అంటే నా కమ్యూనిటీ మీద నేను డిపెండ్ అయ్యే వ్యక్తిని కాదు. ఒకటి, నా కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో సత్సంబంధాలు. నేను బహుజన్ సమాజ్ పార్టీలో వర్క్ చేసినవాడిని, ఆ సిద్ధాంతాలతో పోయేవాడిని.
అంబేద్కర్ గారు, పులే గారు సిద్ధాంతాల మీద, కాంచీరామ ఆశయ సాధన కోసం పనిచేసే వ్యక్తిని. ఆ కోవలో ఉండాను కాబట్టి నేను ఒకటే క్యాష్ తో ఉండలేను, అందరూ నాకు కావాలా, అందరితో. మరి రాజకీయంగా ఈరోజు పోటీ చేయాలంటే ముందుగానే భోజనాలు పెట్టించాలా, బిర్యానీలు పెట్టించాలా, మరి ఎలక్షన్ దగ్గర వస్తుందంటే అంతా క్యాంపింగ్ చేయాలా, మరి ఇలా అన్ని దానికి ఒక డబ్బు అనేది ప్రధానము. అదేవిధంగా ఇంకా మీకు తెలిసిండే విషయాలే చాలా వరకు ఓటు విషయానికి వస్తే, మరి అలా పరిస్థితిని కొన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి, మరి ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? కమిషనర్ ఎంత ఒక ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు పెట్టమన్నాడో అంతకు లోపలే ఖర్చు పెడతాను నేను, అంతకు పైన ఖర్చు పెట్టాను. ఓకే, అంటే కమిషన్ నిబంధనల మేరకే పోతారు. అంటే మిగతా వాళ్ళు పోరానే పోయేటట్లుంటే 2000, 3000 ఓటుకి ఎందుకు ఇస్తారండి? చూడండి, రేపొద్దున మీకు పట్టుబడతారా లేదా? మీకు పట్టుబడతారు కదా ఖచ్చితంగా. మీడియాకి పట్టుబడతారు, డిపార్ట్మెంట్కి పట్టుబడతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే వైసీపీ వాళ్ళు పట్టుకుంటారు, టీడీపీ వాళ్ళు పట్టుకుంటారు, బయటపడతారు కదా. బీఎస్పీ ఇస్తే పట్టుకుంటే నా పేరు తిప్పేసి పెట్టుకుంటారు. మేము ఓటుని నోటుతో కొనము, మాకు ఓటు మీరే వేయాల, నోటు మీరే వేయాల. అర్థమైందా? ఓటు మీరే వేయాల, మేము తిరగడానికి నోటు మీరే వేయాల. మాకు ఆ సిద్ధాంతం మాది. అంటే డబ్బు మీరే వేయాల, ఓటు మీరే వేయాలని ఎందుకు అడుగుతున్నామంటే నీ ఓటు విలువ నీకు తెలుస్తుంది. రాష్ట్రపతికి ఓటే, నీకే ఓటే, నాకు ఓటే. రాష్ట్రపతికి ఏమి ఒక ఓటుకి, రాష్ట్రపతి ఓటేస్తే 100 ఓట్ల వాల్యూ ఏం రాదు. అంటే మీరు ఏ విధంగా చెప్తాను అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ ఏ విధంగా ముందుకు పోయినాడు, ఆ విధంగా ముందుకు రావాలా. ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి ఈరోజు పోటీలో రావాలా, గెలిచల్లా. బహుజనుల్లో చైతన్యం వచ్చినప్పుడే ఇది ఖచ్చితంగా. భాష 85% ఉన్నారు. భాష 85% ఉండే వాళ్ళు కేవలం 2%, 3% ఉండే ఈ 2 కులాలు రాజ్యం వెళ్తున్నారు. ముందు కేజ్రీవాల్ ముందు నుంచి వచ్చినాడా, మాయావతి ముందు నుంచి వచ్చిందా? కష్టపడితే వస్తుంది మార్పు. ఇప్పుడు కాంచీరామ్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసినాడు, చేశాడా లేదా? అంటే ఆయన రాజకీయాలనే ఒక శాస్త్రవేత్త, రాజకీయ శాస్త్రవేత్త ఆయన. అలాగే మనిషిని మనం మోల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మనము. మరి చివరిగా రాజకీయంలో రాయదుర్గంలో ఈరోజు మీరు రాణిస్తూ ఉన్నారు బీఎస్పీ పార్టీ ద్వారా. మరి చివరిగా రాయదుర్గం ప్రజలకి మీరు గెలిస్తే ఏం చేస్తారు అనేది 2 విషయాలు. నేను గెలిస్తే రాయదుర్గం నుంచి చదువుకున్న ఏ విద్యార్థి కానీ, ఏ నిరుద్యోగి కానీ బయటికి పోకున్నట్లు పరిశ్రమలు తేవడం ఫస్ట్. సెకండ్ వన్ కృష్ణా జలాలు అక్కడికి తీసుకురావడం రెండో వంతు. ఎక్కడికో పోయి కోచింగ్లు తీసుకుంటుంటారు. ఆ కోచింగ్ సెంటర్స్ ని నేను రాయదుర్గం తీసుకొని అక్కడే ఆ పిల్లలకి కోచింగ్ ఇప్పిస్తూ అక్కడే ఉద్యోగాలు వచ్చేటట్లు చేయడం. సెకండ్ వన్ భూమి లేని కులాలకు అతీతంగా భూమి లేని వాళ్లకు ప్రభుత్వమే భూమి కొనిచ్చేటట్టు ఒక పథకం తీసుకొని వచ్చి వాళ్ళకి భూమి కొనియడం. కృష్ణా జలాల్ని రాయదుర్గానికి తేవడం. ఇప్పుడు అక్కడ మన పద్మశాలి సోదరులు చాలా మంది ఉన్నారు. ఆ సోదరులకి ఇప్పుడు గార్మెంట్స్ పెట్టుకున్నారు చాలా మంది. వాళ్ళకి విద్యుత్ రాయితీ అనేది కల్పించడం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడున్న పథకాలని కొనసాగిస్తూ ఇది చేస్తా, కొనసాగిస్తూ ఇది. ఎందుకంటే భూమి ఉన్నవాడు ఒకరి కింద చెంచాగిరి చేయడు సార్. ఆ భూమిలో పండిండే పంటే వాడిని బతికిస్తారు. నిరుద్యోగి ఉద్యోగం ఉందంటే చెంచాగిరి చేయడు. ఈ చెంచాగిరి చేయడం, వీళ్ళకు ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ఎందుకు దారి తెలుసా? వీళ్ళకి చెంచాగిరి చేసేవాడు ఎవడు ఉన్నాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినాడు అనుకో, ఒక ఇంటికి 30,000, 40,000 శాలరీ వస్తే నీ దగ్గరికి వచ్చి చెంచాగిరి చేయాల్సిన పనేముంది? వాళ్ళని ఎప్పుడు మనము పైకి తెస్తామో వాడు మన మాటినాడు. ఎక్కడుండేవాడిని అక్కడే పెట్టాలా, అక్కడే దొక్కల్లా అనే నినాదము అనే సిద్ధాంతాల పైన వీళ్ళు పోతాయి ఈ భుజ్బా పార్టీలు. మాది పార్టీ అట్లా కాదు. 100 రూపాయలు కిలో బియ్యం అయినా జేబులో నుంచి ఇచ్చి ఖర్చు పెట్టి తినాలా అని చెప్తాం మేము.
అంటే నువ్వు ఆ రేంజ్కి ఎదగల్లా అని. చిందనూరు నాగరాజు పైన వైసెస్ కూడా కొద్ది పోటాపోటీ ఏదో మొన్న ఇష్యూ జరిగింది, మరి కొట్లాట ఏదో ఇష్యూ జరిగింది వైసెస్ మీ మీద. మా ఎలక్షన్స్ ఉన్నప్పుడు కామన్గా ఇంకా మేము మా కొట్లాడేది ఏముంటుంది, అరే బాబు మీరు ఏసీ రూముల్లో కూర్చొని చేయొద్దండి రాజకీయాలు, పబ్లిక్లోకి వచ్చి చేయండి అని చెప్పి వాయిస్ ఇచ్చినాను. దాని ప్రకారం మా టీజీ వెంకటేష్ గారు కానీ జయంతి వెంకటేష్ గారు కానీ వీళ్ళంతా స్పందించినారు. స్పందించి మాకి మా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఎవరికి వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇచ్చి అందరినీ కవర్ చేసి అందరినీ కాంప్రమైజ్ చేసి నడుస్తూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు మీరు సినిమా చేశారు ఒకటి, మేనమామ మేనకోడలు కాన్సెప్ట్ మీద, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకోటి ఏదో అన్నారు, మరి మరి రాజకీయాల్లోకి వచ్చారు, మరి అట్లా ఎట్లా అంటే రెండు పక్కల రెండు కాళ్ళు ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తారు? చేసుకునే కెపాసిటీ ఉంది. సినీ ఇండస్ట్రీ నా వృత్తి అంటే నేను ఆ పని చేసుకుంటాను, రియల్ ఎస్టేట్ నా వృత్తి, అవి రెండు భక్తి కోసం చేసుకునేది. అలాగే అక్కడున్న నటీనటులకి మా ఏరియాలో ఉండే వాళ్ళకి ప్రోత్సాహం కలిగిస్తారు. అయితే ప్రజల్లో కొద్ది వరకు ఏమనుకుంటున్నా అంటే చిందనూరు నాగరాజు గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఏదో సంపాదించుకోవాలా అనే దానికోసమే ఈయన ఇట్లా చేస్తా ఉన్నాడు అని అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? నేను అట్లా సంపాదించుకున్నానంటే 2009 నుంచి నేను సంపాదించింటే ఇవి ఇట్లా కొనుక్కుంటా వస్తా ఉంటుంది. ఎలక్షన్లో నా ఆస్తి ఎంత ఉందో నేను చూపిస్తా కదా, తెలుస్తుంది మీకు. తర్వాత కూడా అంతే ఉంటుంది. అప్పుడు కూడా చూడు, ఒకవేళ అంతే ఉంటుందంటే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళము. ఇప్పుడు అగ్రిమెంట్లు వేసుకుంటే కొన్ని చెప్పకూడదు, ఆ రేంజ్కి అగ్రిమెంట్లు వేసుకొని ఉంటాము, అవి జరుగుతూ ఉంటాయి కదా వర్క్లు. అంటే ఏం చేస్తారు, ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించుకొనేసి మేము పంట కొన్ని చోట్ల పండదు, కానీ రాజకీయ నాయకులకే పంట పండుతుంది. మరి రాజకీయ నాయకులకే అన్ని దానిలో లాభాలు వస్తాయి, మరి రాజకీయ నాయకులే కోట్లకు సంపాదిస్తారు, మరి సామాన్యులు ఏం చేసినా నష్టపోతారు. ఏమది పరిస్థితి? రాజకీయ నాయకులకే పంట పండుతుంది, రాజకీయ నాయకులు పంట పండుతుంది అంటే వాడు బోర్లు వేయించుకొని ఉంటాడు, ఒకటి కాకుండా 4 బోర్లు వేయించుకొని ఉంటాడు, సోలార్ వేయించుకొని ఉంటాడు, 33 ఉంటాయి. ఆయన దగ్గర సంపాదన అట్లుంటుంది కాబట్టి ఈ మామూలు సామాన్య రైతుకి ఒక బోర్ ఫెయిల్యూర్ అయితే ఇంకో బోర్ వేయించుకోవాలంటే ప్రాణం పోతుంది. వాళ్ళకి అట్లా కాదు కదా, ఒక బోర్ ఫెయిల్యూర్ అయితే 10 బోర్లు కావాలంటే వేయించుకునే ఆర్థిక స్తోమత ఉంటుంది, నీళ్లు పారుదల ఉంటుంది, అన్ని సక్రమంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి పంట పండుతుంది. ఇతను మామూలు సామాన్యమైన రైతు వర్షం మీద ఆధారపడాలా, లేదా ఒక బోర్ ఎండిపోతే ఇంకో బోర్ వేయించుకునే అప్పులు చేయాలా. ఈరోజు రైతులకి చిన్న అప్పు ఉంది, చిన్న అప్పు ఉంటే బ్యాంకులలో వచ్చి మెడబట్టుకుంటున్నారు చాలా చోట్ల. అదానికి ఎన్ని లక్షల కోట్లు మాఫీ చేసినారండి కేంద్రము, ఇదా ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా? లక్షల కోట్లు మాఫీ చేసినారు. ఇది మా రైతు సోదరులకు చేయొచ్చు కదా, బాగా బలిసిన అదానికి చేసే బదులు ఏమీ లేని రైతులు 50,000, 1,00,000, 2 లక్షలు, అదెక్కడ? లక్షల కోట్లు ఎక్కడ? ఏం ఆయనకి మాఫీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది బీజేపీ ప్రభుత్వానికి? అది రావనేమో, రావను మరి వాళ్ళకి స్థితుల్లో ఉన్నారు. మాఫీ చేయన్ని, దేశం మొత్తం మాఫీ చేయి. అదానికి చేసినావు, రైతులు కనపడలేదు. దానికి రైతులకు చేయి. మోదీ గారిని ఇదే అడుగుతున్నా, రైతులకు కూడా చేయండి. అట్లా ఉంటుంది భాష. ఉన్నోనికే రాజ్యము, లేనోనికి లేదు. లేనోనికి రాజ్యం రావాలంటే రాజ్యాధికారం రావాలా, రాజ్యాధికారం రావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే అవుతుంది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిగా మేము డిక్లేర్ చేసినాం. ఎవరైనా డిక్లేర్ చేసినారా చెప్పండి? మేము డిక్లేర్ చేసినాం బీసీ ముఖ్యమంత్రి ఏపీలో. అంటే బీసీ కాన్సెప్ట్, బహుజన కాన్సెప్ట్, దీని ఒక కాన్సెప్ట్ మీద పోయే వ్యక్తులం మేము. లక్కే రాజారాం మా ఎమ్మెల్యే 2009లో ఎన్ని కోట్లు సంపాదించినాడు చూసిరాపో. అట్లా మోదీ కూడా ఏం సంపాదించుకోలేదు అంటున్నాడు. ఏం సంపాదించుకోలేదు, అదంతా దేశమంతా తెలుసు, దేశమంతా తెలుసు, ఆయన ఏం సంపాదించుకోలేదు. అయితే
మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉందన్న. అయితే మరి రెండో సినిమా మరి అల్లే కొనసాగుతుంది ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్క నెల రోజులు అయితే ఈ ఎలక్షన్స్లో మీరు కూడా అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము కూడా D3 న్యూస్ ద్వారా మీకు ముందుగానే కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీతో ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా చివరిగా D3 న్యూస్ ప్రేక్షకుల కోసం మీరు చివరిగా ఏదో ఒక మాట మీ ద్వారా ప్రజలకు అదేవిధంగా కొన్ని. ఓటు అనేది మన హక్కు. ఓటుని అమ్ముడుపోవద్దండి. మీ ఆత్మ గౌరవాన్ని చంపుకోవద్దండి. ఎందుకంటే ఈరోజు ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ ఓటు వల్లే మనకి రిజర్వేషన్ల వల్ల ఓటు వల్ల మనము ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాము. ఆ ఎన్నుకునే నాయకుడు సరైనోడా కాదా అనేది చూసుకోండి. మీరు ఈరోజు 2,000కో 3,000కో ఓటు అమ్ముకున్నారంటే కేవలం బిచ్చగాడు ఈరోజు ₹1 వేస్తే తీసుకోడు. ₹1 మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, 5 సంవత్సరాలకి ఎంత విలువ చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. అంటే బిచ్చగాని కన్నా ఓటు అమ్ముకునేవాడు అంత వేస్ట్ ఫెలో అని చెప్పేసి నేను D3 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఓటు మీ హక్కు, ఓటు మీ ఆత్మగౌరవం. మీ ఆత్మగౌరవాన్ని నువ్వు చంపుకోవద్దు అని చెప్పేసి D3 న్యూస్ ద్వారా చెప్తాను. చాలా మంచి సందేశం ఇచ్చారన్న. మరింత మంది ముఖ్యంగా ఇలా మంచి ఉన్నత భావాలు, ఒక BSP పార్టీ ఏమి, వారి సిద్ధాంతం ఏంటి అనే విషయాలు అనేకం ఈరోజు చిందనూరు నాగరాజు గారితో మనం చర్చించుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది. D3 న్యూస్ చూస్తూనే ఉండండి. అనంతపురం.